శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఏదైనా సరే మన యోగం బాగుండాలి అంటారు. దేనికైనా సరే మనం వృత్తిలోనైనా ఉద్యోగంలోనైనా చదువులోనైనా దేంట్లోనైనా అభివృద్ధిలో పైకి రావాలి అంటే నీ యోగం బాగులేదురా అంటారు. ఏదైనా చెడు జరిగితే, మంచి జరిగితే నీ యోగం బాగుంది అంటారు. కాబట్టి అటువంటి యోగం మనకి ఎలా సిద్ధిస్తుంది? దానికి రాజయోగం కావాలి అంటే, మహారాజు యోగం కావాలి అంటే మనం చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా మనకి సమాజంలో గుర్తింపు, కీర్తి, గౌరవం వస్తుంది. ఎందుకంటే మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ మనం ఎవ్వరూ పట్టించుకోరు. మనకు గుర్తింపు అనేదే రాదు. అంటే ఇది కేవలం ఏదో సెలబ్రిటీ అవ్వడం కోసమనో దాని గురించో కాదు. మనకి సమాజంలో మంచి పేరు ఉండాలి, మనం చేసే పనులకు గుర్తింపు రావాలి అనుకునే వాళ్ళకి, మనకి సమాజంలో విలువ, 10 మందిలో గౌరవం కావాలి అంటే మనం రోజు చేసే పూజలో, నిత్య పూజ చేసే వాళ్ళకి ఒక చిన్న పరిహారం చెప్తున్నాను. ఏం చేస్తారు అంటే, మీ దేవుడి మందిరంలో నిరంతరం ఉదయాన్నే శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత దేవుడి మందిరంలో పూజ అయిపోయిన తర్వాత పూజ చేస్తాం. రోజు మీ ఇష్టదైవానికో కులదైవానికో ఎవరికో పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత మనం లాస్ట్లో హారతి ఇస్తాం. హారతి ఇచ్చినప్పుడు చిన్న పరిహారం పాటిస్తే చాలు. మనం పూజల్లోనూ తాంబూలంలో వాడతాం నల్ల ఒక్కలు అని దొరుకుతాయి. అటువంటి నల్ల ఒక్కల్ని హారతి ఇచ్చే పళ్ళెలను పెట్టి, ఆ నల్ల ఒక్క మీద హారతి కర్పూరం పెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడికి హారతి ఇవ్వడం ద్వారా కేవలం 41 రోజులు లేదా 61 రోజుల్లో మీ యొక్క పేరుకి మంచి గౌరవం లభిస్తుంది, మంచి కీర్తి లభిస్తుంది. అదేవిధంగా మీ మాటకి విలువ పెరుగుతుంది. సమాజంలోనైనా ఇంట్లోనైనా ఎక్కడైనా సరే మీ యోగం శుభయోగం అవుతుంది, రాజయోగం అవుతుంది. కాబట్టి మీరు చేసే పూజలో ఈ ఒక్క పరిహారాన్ని పాటించండి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీ గుమ్మం ముందర ముగ్గు వేసేటప్పుడు వరిపిండిలో కొద్దిగా పసుపు కలిపి ముగ్గు వేయండి. ఒక రాగి చెంబులో ఒక 3 పసుపు రంగు పువ్వులు, పసుపు, కుంకుమ, కర్పూరం, కొద్దిగా పటిక పొడి, పసుపు, కుంకుమ, కర్పూరం, పటిక పొడి, ఈ 4 కొంచెం కొంచెం వేసి, పసుపు రంగు పువ్వులు 3 వేసి, రాగి చెంబుకి 3 బొట్లు పెట్టి మీ గుమ్మం బయట పెట్టండి. అలా పెట్టడం ద్వారా మీకు ఉన్నటువంటి దృష్టి దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీకు మంచి సమాజంలో పేరు, గౌరవం, కీర్తి అన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో నమ్మకంతో చెయ్యండి, భక్తితో చెయ్యండి, శ్రద్ధగా చెయ్యండి. మీ ఇష్టదైవం, కులదైవం యొక్క అనుగ్రహంతో ఈ చక్కని పరిహారాలు పాటించి మీ యోగం శుభయోగం కావాలని, రాజయోగం కావాలని, మీకంతా మంచే జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.